హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఎలక్ట్రానిక్ కామర్స్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ఫ్రేమ్వర్క్ లోపల మనకు మేజర్గా 2 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చరికి పబ్లిక్ పాలసీ, లీగల్ అండ్ ప్రైవసీ ఇష్యూస్. సెకండ్ వన్ వచ్చరికి టెక్నికల్ స్టాండర్డ్స్ ఫర్ ఈ డాక్యుమెంట్స్ అండ్ మల్టీమీడియా అండ్ నెట్వర్క్ ప్రోటోకాల్స్. ఇవి 2 మేజర్ పిల్లర్స్ మనకు ఈ కామర్స్ ఫ్రేమ్వర్క్ లోపల. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు 4 బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చరికి కామన్ బిజినెస్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనిలో ఉండేటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి. నెక్స్ట్ దీని లోపల కామన్ బిజినెస్ సర్వీస్ లోపల ఉండేటి ఏంటి అంటే సెక్యూరిటీ, అథెంటికేషన్, పేమెంట్, డైరెక్టరీస్ అండ్ క్యాటలాగ్స్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే మెసేజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మెసేజ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం, మెసేజెస్ కానీ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది, బ్లాక్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే మల్టీమీడియా కంటెంట్ అండ్ నెట్వర్క్ పబ్లిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒక ప్రోడక్ట్ని కనుక డిజైన్ చేస్తే దాన్ని ఇమేజ్ కానీ, వీడియో కానీ, ఆడియో కానీ చేసి మనం నెట్ లోపల పబ్లిష్ చేయడం కోసం ఈ మల్టీమీడియా కంటెంట్ అండ్ నెట్వర్క్ పబ్లిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఫాస్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. దీని లోపల కనుక చూసుకుంటే టెలికామ్, నెక్స్ట్ ఈ కేబుల్ టీవీ, వైర్లెస్, ఇంటర్నెట్, ఇవన్నీ సూపర్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. సో వీటిని బేస్ చేసుకొని మనకు ఈ కామర్స్ అప్లికేషన్స్ అనేది రన్ అవుతుంటాయి. సో ఈ కామర్స్ అప్లికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సప్లై చైన్ మేనేజ్మెంట్, రిమోట్ బ్యాంకింగ్, హోమ్ షాపింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ పర్చేసింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఎక్సెట్రా. సో ఇవి మనకు ఈ కామర్స్ అప్లికేషన్స్. సో ఇండివిజువల్గా మనం అసలు ఈ కామర్స్ ఫ్రేమ్వర్క్ అంటే చూసుకున్నట్టయితే ఈ కామర్స్ అప్లికేషన్స్ విల్ బీ బిల్ట్ ఆన్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆల్రెడీ ఉన్న టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అవి ఏంటి అంటే మ్యారీడ్ ఆఫ్ కంప్యూటర్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్, అంటే గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్, నెక్స్ట్ కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్, ఫార్మింగ్, ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే. సో వీటిని బేస్ చేసుకొని మనకు ఈ కామర్స్ ఫ్రేమ్వర్క్స్ అనేవి రన్ అవుతుంటాయి. సో దీనిలో ఉండే బిల్డింగ్ బ్లాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన 4 బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చరికి కామన్ బిజినెస్ సర్వీస్ ఫర్ ఫెసిలిటేటింగ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ద ప్రాసెస్. సో కామన్ బిజినెస్ సర్వీస్ దేనికి యూజ్ అవుతుందంటే అమ్మడం కోసం కానీ, కొనడం కోసం కానీ ఆ ఫెసిలిటీస్ కనుక కల్పించడం లోపల మనకు కామన్ బిజినెస్ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెసేజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఏ మీన్ ఆఫ్ సెండింగ్ అండ్ రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడం కోసం, మనం రిట్రీవ్ చేయడం కోసం, అంటే మనం సెర్చ్ చేస్తే రావడం కోసం, సెండింగ్ అండ్ రిట్రీవింగ్ కోసం మనకు మెసేజ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చరికి మల్టీమీడియా కంటెంట్ అండ్ నెట్వర్క్ పబ్లిషింగ్ అనేది వచ్చరికి ఫర్ క్రియేటింగ్ ఏ ప్రోడక్ట్ ఏ మీన్ టు కమ్యూనికేట్ అబౌట్ ఇట్. మనకు యూజర్ తోటి ఎవరైతే మనకు పర్చేజ్ చేస్తారో వాళ్ళతో కానీ, సెల్లర్స్ తోటి కానీ, సో వాళ్ళ కోసం ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయడం కోసం, నెక్స్ట్ కమ్యూనికేట్ చేయడం కోసం మల్టీమీడియా కంటెంట్ అండ్ నెట్వర్క్ పబ్లిషింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చరికి ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే, ద వెరీ ఫౌండేషన్ ఫర్ ప్రొవైడింగ్ ద హైవే సిస్టమ్స్ అలాంగ్ విచ్ ఆల్ ఈ కామర్స్ మస్ట్ ట్రావెల్. సో మనకు అడ్వర్టైజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సెండింగ్ అవడం కోసం ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే అనేది యూజ్ అవుతుంది. సో దీని తర్వాత మనకు 2 పిల్లర్స్ కనుక చూసుకున్నట్టయితే, 2 మేజర్ పిల్లర్స్ కనుక చూసుకున్నట్టయితే 2 సపోర్టింగ్ పిల్లర్స్ ఫర్ ఈ కామర్స్ ఆర్ పబ్లిక్ పాలసీ టు గవర్న్ సచ్ ఇష్యూస్ యాజ్ యూనివర్సల్ యాక్సెస్, ప్రైవసీ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రైజింగ్. సో పబ్లిక్ పాలసీ టు గవర్నెన్స్ సచ్ యాజ్ యూనివర్సల్ యాక్సెస్ చేయడం కోసం, నెక్స్ట్ ప్రైవసీ, ఇన్ఫర్మేషన్, ప్రైజింగ్ అని ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ టెక్నికల్ స్టాండర్డ్స్ టు డికేట్ ద నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పబ్లిషింగ్, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద ఇంటర్ రిసెట్ ఆఫ్ కంపాటబిలిటీ యాక్సెస్ ద నెట్వర్క్. సో టెక్నికల్ స్టాండర్డ్స్ దీన్ని యూజ్ చేస్తే అంటే మనకు ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయడం కోసం, యూజర్ ఇంటర్ఫేస్ కావడం కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం, అండ్ ద రిసెట్ ఆఫ్ కంపాటబిలిటీ యాక్సెస్ ద నెట్వర్క్స్ కోసం మనకు సెకండ్ మేజర్ పిల్లర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని లోపల కనుక చూసుకున్నట్టయితే మనకు ఎనీ సక్సెస్ఫుల్ ఈ కామర్స్ అప్లికేషన్ విల్ బీ రిక్వైర్డ్ ద వన్ వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద same way that regular commerce need the interstate highway networks to carrying goods from point to point. సో మనకు వన్ వే లోపల ఏంటంటే మనకు
పాయింట్ టు పాయింట్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కోసం గూడ్స్ను ట్రావెల్ చేయడం కోసం మనకు ఈ వన్ వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ సేమ్ ద రెగ్యులర్ కామన్ నీడ్ ద వన్ వే విల్ బీ ఏ మెష్ ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ డాటా హైవే ఆఫ్ మెనీ ఫార్మ్స్. సో మనకు ఈ ఇంటర్కనెక్టెడ్ డాటా అనేది ఏ విధంగా కూడా కనెక్ట్ కావచ్చు. మనకి ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే మొబైల్స్ కానీ, టెలిఫోన్స్, కేబుల్ టీవీ వైర్స్, నెక్స్ట్ రేడియో బేస్డ్ వైర్లెస్ అండ్ సెల్యులార్ అండ్ శాటిలైట్స్, వీటి ద్వారా కూడా మనకు సో ఇవి కనెక్ట్ కావచ్చు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆన్ ద వన్ వే ద నేచర్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ ఈజ్ extremely important. The information and multimedia content determines what type of vehicle is needed. సో మనకు ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ట్రాఫిక్ సంబంధించిన వన్ వే నేచర్ అనేది ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అండ్ మల్టీమీడియా కంటెంట్ డిటర్మైన్స్ వాట్ టైప్ ఆఫ్ వెహికల్ వీ నీడ్. మనకి ఏ వెహికల్ అవసరం ఉంటుందో దాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది మల్టీమీడియా కంటెంట్ అనేది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టు ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే మల్టీమీడియా కంటెంట్స్కి వచ్చేసరికి మూవీ అంటే మనకి ఏంటంటే వీడియో ప్లస్ ఆడియో ఉందనుకోండి, వాటిని మూవీస్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే డిజిటల్ గేమ్స్ లోపల మనకి ఏముంటాయి అంటే మ్యూజిక్ ఉంటుంది, వీడియో ఉంటుంది, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అంటే మనకు గేమ్ ప్లే కానీ పాజ్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ బుక్స్, అంటే ఈ బుక్స్ కనుక చూసుకున్నట్టయితే టెక్స్ట్, డేటా, గ్రాఫిక్స్, మ్యూజిక్, ఫోటోగ్రాఫ్స్, వీడియో. ద electronic highway systems multimedia content is stored in the form of electronic documents. సో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఫామ్ లోపల సేవ్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ దే ఆర్ ఆఫ్టెన్ డిజైన్డ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద వన్ వే మెసేజింగ్ సాఫ్ట్వేర్ మూవ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ point to other point in the form of email, EDI or point to point file transfer. సో ఏ ఫామ్లో ఉంటుందంటే ఈమెయిల్ కానీ, ఈడిఐ కానీ, పాయింట్ టు పాయింట్ ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్ లోపల వన్ వే మెసేజింగ్ ఉంటుంది. ఎన్క్రిప్ట్ అండ్ డిస్క్రిప్షన్ మెథడ్ హ్యావ్ బీన్ డెవలప్డ్ టు ఎన్షూర్ సెక్యూరిటీ ఆఫ్ ద కంటెంట్ విల్ బీ ట్రావెలింగ్ ద వన్ వే అండ్ ఎట్ దేర్ డెస్టినేషన్ అండ్ numerous electronic payments schemes are being developed to handle highway complex transactions with high reliability. సో సింపుల్, మనం ఏదైనా ప్రోడక్ట్ కనుక ఆర్డర్ పెట్టినప్పుడు దాని మీద బార్ కోడ్స్ కానీ ఇలాంటివి కానీ ఉంటాయి. ఇన్స్క్రిప్షన్, డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనకు సెక్యూరిటీ ఉంటుంది ఆ ప్రోడక్ట్కి సంబంధించి ట్రావెలింగ్ చేసేటప్పుడు. సో మనకి ఏంటంటే పేమెంట్ సిస్టమ్ షెడ్యూల్ కానీ వాటి గురించి కానీ మనకు మెయిన్గా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం, హై సెక్యూరిటీ కోసం మనకి ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ సెక్యూర్గా ఉండడం కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ట్రాఫిక్ పబ్లిక్ పాలసీ ఇష్యూస్ డీల్స్ విత్ ద కాస్ట్ ఆఫ్ యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్, రెగ్యులేషన్ టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ ఫ్రమ్ ఫ్రాడ్స్ అండ్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్ టు privacy and the policing of global information traffic to detect information pirating. సో ఏదైనా ప్రోడక్ట్ కనుక మీరు ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు కానీ, ఈకామర్స్ సైట్లో బుక్ చేసినప్పుడు కానీ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, దానికి సంబంధించిన కాస్ట్ని కానీ ఎవరితో షేర్ చేసుకోకుండా, అంటే మామూలుగా డెలివరీ బాయ్స్తో కానీ వాళ్ళతో కానీ కాకుండా, నెక్స్ట్ వాటిలో ఫ్రాడ్ జరగకుండా ఉండడం కోసం మనకి ఏంటంటే పబ్లిక్ పాలసీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అలా డిజైన్ చేసి ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే మనకు స్టాండర్డ్స్ ఆర్ కరిక్యులర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ గ్లోబల్ ఈకామర్స్ టు ఎన్ష్యూర్ నాట్ ఓన్లీ సీమ్లెస్ అండ్ harmonious integration across the transportation network, but access of information on any type of device the consumer choose and on all type of operating systems. సింపుల్, మనం ఏదైనా ప్రోడక్ట్ కనుక ఈకామర్స్ సైట్లో పెట్టినప్పుడు మనం ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయొచ్చు, ఏదైనా డివైస్ యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే ల్యాప్టాప్స్ యూజ్ చేయొచ్చు, ట్యాబ్స్ యూజ్ చేయొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఆండ్రాయిడ్ కానీ, విండోస్ కానీ, మ్యాక్ కానీ, లైనక్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ కూడా యూజ్ చేసినా కూడా మనకి ఈకామర్స్ సైట్కి కనెక్ట్ అయ్యే విధంగా మనకు ఆటోమేటిక్గా డిజైన్ చేసి ఉంటుందని చెప్తున్నారు. ఓకే.
ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.